హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. ఎస్ఎస్ రాజమౌళి అంటే అదొక బ్రాండ్. ఇప్పటి వరకు రాజమౌళి గారు చేసినటువంటి సినిమా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. రాజమౌళి గారు తన రికార్డ్స్ని తనే బ్రేక్ చేసుకోవడం మనమైతే ఇప్పటి వరకు చూసాము. కానీ పుష్ప పార్ట్ 2 రిలీజ్ తర్వాత రాజమౌళి గారు చేసినటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు సుకుమార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక 10 years బ్యాక్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో తన కాంపిటేటర్స్ గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటల వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం జక్కన క్రియేట్ చేసినటువంటి 1000 కోట్ల రికార్డ్ని మరో 2 వారాల్లో సుకుమార్ అయితే దాన్ని బ్రేక్ చేయబోతున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అభిమాని కూడా అనుకుంటూ ఉన్నారు. 10 years బ్యాక్ రాజమౌళి గారు ముందే గ్రహిస్తూ సుకుమార్ అండ్ ఆల్సో త్రివిక్రమ్ గనక మాస్ సినిమాలు తీస్తే మాత్రం ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అని చెప్పేసి రాజమౌళి గారు చెప్పిన మాటల వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంది. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే పుష్ప పార్ట్ 2 రిలీజ్ తర్వాత పుష్ప పార్ట్ 2 సక్సెస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో బన్నీ అప్కమింగ్ ఫిలిం అయితే త్రివిక్రమ్ డైరెక్షన్స్లో రాబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో మైకలాజికల్ బ్యాక్ డ్రాప్లో బన్నీని ఒక కొత్త లుక్లో చూడబోతున్నాము అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక దాంతో జక్కన భయపడుతున్నాడా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇక సుకుమార్ అలానే త్రివిక్రమ్ మాత్రమే అని అనుకుంటే కల్కితో నాగశ్విన్ కూడా ఒక సెన్సేషనల్ అయితే సృష్టిస్తూ జక్కన్నకి కాంపిటీషన్గా వెళ్తూ ఉన్నారు.